హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ లిరికల్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఎవరైతే కపుల్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి ప్రపోజ్ వీడియో అండ్ లవ్ సాంగ్ అని చెప్పుకోవచ్చు. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ అదేవిధంగా మీ యొక్క నేమ్స్కి ఫస్ట్ లెటర్స్ని మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ అండ్ మీ యొక్క ఫొటోస్ని అలా ఫొటోస్ని పెట్టుకొని అండ్ బ్యాక్గ్రౌండ్లో మీకు ఇష్టం వచ్చిన లెటర్స్ను పెట్టుకొని సేమ్ యాచ్యూస్గా ఒక అద్భుతమైన లవ్ స్టేటస్ అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో వెన్ ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా ప్లే చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ డెమో చూపిస్తా, చూడండి. అలా వైకుంఠపురంలో నిన్ను చూసిన క్షణంలో చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. గాయస్, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. అలాగే ఇటువంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ యాడ్ అండ్ ఫోర్ ఆప్షన్ వస్తే ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మీద సెలెక్ట్ చేసి ఇక్కడ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఇప్పుడు ఈ యొక్క లేయర్ మీకు వీడియో ఎంత లెంత్ కావాలో అంత లెంత్ ర్యాక్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను ఒక 50 సెకండ్స్ అయితే ఇచ్చేసి నేను టిక్ మార్కుని రైట్ ఇస్తున్నా. ఎందుకంటే మనకు టైమింగ్ ఎక్కువ అవుతుంది కనుక నేను 50 సెకండ్స్ ఇచ్చాను. మీకు ఇష్టం వచ్చిన లెంత్ మీరు పెట్టుకోండి. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఒక ఫైర్ ఎఫెక్ట్ లాంటి ఒక టెక్స్ట్ యానిమేషన్ అనేది యూజ్ చేస్తాను. సో ఈ యొక్క టెక్స్ట్ యానిమేషన్ లింక్స్ వచ్చేసి నేను కొన్ని మాత్రమే ప్రొవైడ్ చేస్తాము. ఎస్ ప్రీ ఆర్ ఒక 5 or 6 లెటర్స్ అయితే యూజ్ అనేది మీకు మెన్షన్ చేస్తాను. కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసుకోండి. కింద ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఉంది. ఆ లింక్ మీద ట్యాప్ చేసిన ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్ని కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ చేయండి. ఫస్ట్ నా యొక్క లెటర్స్ అయితే ఈ అన్న స్టార్టింగ్ లెటర్ నేను ఈ అని ఇచ్చేసి సేమ్ ఇక్కడ కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని ఆప్షన్, బ్లెండింగ్ లేక వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి టిక్ మార్కుని రైట్ ఇస్తున్నా. సేమ్ ఇదే ఇమేజ్ మీకు వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్కుని రైట్ ఇవ్వండి. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో అంటే మీ గర్ల్ ఫ్రెండ్కు సంబంధించిన ఏదైనా కానీ లెటర్ మీకు ఇష్టం వచ్చిన లెటర్ మీరు యూజ్ చేసుకోండి. సపోజ్ ఇక్కడ వచ్చేసి నేను ఎస్ లేదు ఎం అని ఇస్తున్నా. సో ఇక్కడ నేను ఎం అని ఇచ్చేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ కూడా ఇలా ఒక సైడ్ యానిమేషన్లో పెట్టేసి కొద్దిగా అలా స్క్రోల్ అప్ చేసి కింది స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంది. వన్స్ కొద్ది క్రాపింగ్లోకి వచ్చేసి నేమ్స్ అనేవి ఉన్నాయి. నేమ్స్ రిమూవ్ కావాలంటే సేమ్ అదే టెక్స్ట్ మీద టచ్ చేసి బ్లెండింగ్ లేక వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ కూడా ఎండ్ వరకు డ్రాగ్ చేయండి. సో వన్స్ ఇచ్చేసాక నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎమ్ముకు సంబంధించింది అండ్ ఈకి సంబంధించిన ఇమేజ్ మీ యొక్క ఫొటోస్ని సెలెక్ట్ అనేది చేసుకోండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి సపోజ్ నేను కొన్ని ఇమేజ్ అయితే ఎంటర్ అనేది చేస్తున్నా. మీకు ఇష్టం వచ్చిన ఇమేజ్లు మీరైతే సెలెక్ట్ అనేది చేసుకోండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేను ఈకి వచ్చేసి ఈ యొక్క అబ్బాయిని అయితే ఫోటోని అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నాను. మీకు ఇష్టం వచ్చింది మీరు సెలెక్ట్ అనేది చేసేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ కూడా వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేస్తున్నా. సేమ్ ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఎమ్ము అయితే తీసుకున్నాను కదా, సో ఎమ్ముకు సంబంధించిన ఇమేజ్ కూడా మీరు తీసుకోండి. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ మీకు తెలిసి ఉంటుంది ఎవరు ఫొటోస్ తీసుకోవాల్సింది వాళ్ళ ఫొటోస్ని ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఈ అమ్మాయి ఫోటోని అయితే తీసుకున్నాను. కొద్దిగా రొటేట్లోకి వెళ్ళి కొద్దిగా రొటేట్ యానిమేషన్ తిప్పేసి సేమ్ అదే ఇమేజ్ నేను ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ ఒక సైడ్ యానిమేషన్లో పెట్టేస్తున్నా. సేమ్ ఇలా మీరు కూడా పెట్టేసుకొని కరెక్ట్గా ఇలా ఇచ్చేసి సేమ్ ఇక్కడ టిక్ మార్కింగ్ ఇవ్వండి. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ మనకు ఇంకా ఈ కావాలనుకుంటే అడ్జస్ట్లో చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా యానిమేషన్ ఇచ్చేసి నేను టిక్ మార్కింగ్ రైట్ ఇస్తున్నా. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక ఫైర్ ఎఫెక్ట్లో వచ్చేసి ఒక కపుల్స్ ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. ఇలా ఉంటుంది. సో కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని ఆప్షన్, బ్లెండింగ్ లేక వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి సేమ్ అదే ఎఫెక్ట్ తీసుకొని అలా మనకు సెంటర్లో పెట్టుకోండి. ఓకే, సో వన్స్ సెంటర్లో ఎమ్ముకు సంబంధించింది పెట్టుకోండి, ఎందుకంటే మనకు లేడీస్కి సంబంధించింది కాబట్టి. సో అక్కడే పెట్టేయండి. పెట్టేసి ఇక్కడ మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి
ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక బ్లూ డాట్ ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క బ్లూ డాట్ ఇమేజ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసేసి ఈ యొక్క బ్లూ డాట్ అయితే ఇక్కడ యాడ్ చేయండి. సో వన్స్ యాడ్ చేసి కొద్ది ఈ విధంగా డ్రాగ్ అనేది చేసి కరెక్ట్ మన యొక్క ఫేస్ మీద పెట్టేసి కరెక్ట్ ఆ డాట్ ఏదైతే ఉందో సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేయండి. సో వన్స్ ఆ విధంగా పెట్టేసి ఇక్కడ సేమ్ ఈ యొక్క ఇమేజ్ కూడా ఎండ్ వరకు డ్రాగ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి డూప్లికేట్ అని తీసుకోండి. సేమ్ మళ్ళీ ఇంకోటి యాడ్ అవుతుంది. యాడ్ అయ్యాక ఏదైతే ఉందో దాని మీద టచ్ చేసి కొద్దిగా మళ్ళీ ఏదైతే ఆ యొక్క ఇమేజ్ ఉందో ఆ యొక్క ఇమేజ్ మీద టచ్ చేసి మళ్ళీ మన యొక్క ఫోటో రైట్ సైడ్ ఓకే. సో మళ్ళీ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేసి ఇక్కడ టిక్ మార్క్ను ఇవ్వండి. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక లిరికల్ యానిమేషన్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క లిరికల్ యానిమేషన్ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసేయండి. సో యానిమేషన్ మనకు ఈ విధంగా ఉంటుంది. కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని ఆప్షన్ బ్లెండింగ్ లెక్క వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి సేమ్ అదే లిరికల్ మీద టచ్ చేసి కొద్దిగా ఇలా రొటేట్ అనేది చేంజ్ చేసేసి కొద్దిగా ఇలా జూమ్ చేయండి. మీకు ఎంతలో కావాలో అంతలో పెట్టేసుకొని సేమ్ ఇక్కడ కింది స్క్రోల్ చేస్తే ఆ యొక్క సాంగ్కున్న ఏదైతే ఉందో ఆ యొక్క లిరికల్కున్న సాంగ్ నేను మ్యూట్ చేస్తున్నాను. ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయడానికి రైట్స్లో కనుక నేనైతే మ్యూట్ చేసేసి ఇక్కడ టిక్ మార్క్ను ఇస్తున్నా. సేమ్ అదే లిరికల్ మీద టచ్ చేసి లిరికల్కు కొద్దిగా కలర్ యానిమేషన్ పెంచుకోండి. కింది స్క్రోల్ చేస్తే మనకు కలర్ అడ్జస్ట్మెంట్ అనేది కొద్దిగా కలర్స్ని 2 కలర్స్ని హైలైట్ చేసేసి టిక్ మార్క్ను ఇవ్వండి. సో ఇప్పుడు ఒకసారి వెరిఫై చేసుకోండి. చూడండి ఆ యొక్క బ్లూ డాట్ ఏదైతే ఉందో కరెక్ట్గా కొద్దిగా లైట్ చేసి సో ఇప్పుడు మనకు ప్లే చేసుకోండి. చూడండి లిరికల్ యానిమేషన్ ఆ విధంగా ఉంటుంది. బ్యాక్ సైడ్లో మన యొక్క లెటర్స్ ఆ విధంగా ఉంటాయి ఓకే. సో ఇక్కడతో లిరికల్ యానిమేషన్ ఆ యొక్క ఫోటో వచ్చేసింది. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఒక ఏబీ ప్లేయర్ టెంప్లెట్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఏబీ ప్లేయర్ టెంప్లెట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసేసి ఇక్కడ మనకు ఫుల్ స్క్రీన్ మోడ్లో ఇచ్చేసి సేమ్ అదే టెంప్లెట్ మీద టచ్ చేసి టెంప్లెట్ కూడా సాంగ్ డిసేబుల్ చేయండి. డిసేబుల్ చేసి సేమ్ టెంప్లెట్ మీద టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని ఆప్షన్ బ్లెండింగ్ లెక్క వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి సో ఇక్కడ హెష్టాగ్ ఉండేటివన్నీ కూడా మనకు ట్రిమ్ టు రైట్ అప్లై హ్యాండ్ అని ఇచ్చేయండి ఓకే. సో ఇక్కడతో మనకు ఇంకా ఆల్మోస్ట్ ఎఫెక్ట్లు యానిమేషన్లు ఫోటోస్ ఇంకా ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయినట్టే ఓకే. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఒకసారి వెరిఫై చేసుకోండి. చూడండి గైస్ ఆ యొక్క లెటర్స్ బ్యాక్ సైడ్ అండ్ మన యొక్క ఫొటోస్కు దానికి తగినట్టు పార్టికల్ చాలా అంటే చాలా కిరాక్గా ఉంది. గాయస్ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. ఇటువంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంది కదా, సబ్స్క్రైబ్ అని మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. సో ఓకే ఇంకా ఆల్మోస్ట్ ఎఫెక్ట్లు యానిమేషన్లు ఫోటోస్ అన్నీ కంప్లీట్ అయిపోయి ఇంకేంటి వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ సెరాప్స్ ఉంది. సెరాప్స్ మీద టచ్ చేసి కొద్దిగా లోలోనే హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ ఆన్ ఫ్రెండ్స్ ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతున్నాయి. ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి ఏ విధంగా ఎడిట్ చేయాలా మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ మీ అందరికీ నచ్చిందని కూడా నచ్చలేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ అని మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తున్నాయి. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.